హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుందా? ఏమో అండి. నిజంగా నాకు కూడా తెలీదు. వచ్చేసిన కొత్త వీడియోతోటి మీ అఖిలని. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైనా ఇంట్లో స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడం ట్రై చేశారా? నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం. అది కూడా హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే ఏదో చిన్నగా ఆశపడి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేద్దామని ట్రై చేశాను. ఇది కూడా యూట్యూబ్‌లోనే చూశాను. సో, దానికోసం అని చెప్పేసి వుడెన్ కోంబ్ అండ్ ఇంకా సిజర్ తీసుకున్నాను. అండ్ నేను యూట్యూబ్‌లో చూసిన మెథడ్‌లో నాకు ఈ మెథడ్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి, ఒకసారి ఇలా హెయిర్ బ్రైట్ చేసుకొని పైకి హెయిర్ ట్విస్ట్ చేయడం వల్ల మనకి ఎన్ని స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయో అన్నీ పైకొచ్చేస్తాయి. సో దట్ మనకి హెయిర్ కట్ చేసుకోవడం అంటే స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను సెకండ్ టైం బ్రైట్ చేసినప్పుడు మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇలా పైకొచ్చిన స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుందంట. అండ్ అలాగే మనకి హెయిర్ గ్రోత్ కూడా అవుతుందంట. సో, నాకైతే హెయిర్ సాఫ్ట్ అనిపించింది. మీరేమంటారు? మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.